హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హీబ్రూస్ 12. హీబ్రూస్ 12 మళ్ళా మనము 22వ వచనం నుండి 24 వరకు, 22, 23, 24 మూడు వచనాలను మనము గట్టిగా స్పష్టంగా చదువుకుందాం. గంభీరంగా గట్టిగా స్పష్టంగా చదువుకుందాం. నాన్న కొంతమంది లేటుగా వస్తున్నారు, ఒక్క నిమిషం అండి. ఇంకొక 10 చైర్లు, 10 సిస్టర్ సైడ్ 10, 10 సైడ్ 10. పోను, కొంత కింద కూర్చుంటారు బయట. పోనన్నా. ఇంకెవరైనా యూత్ దినేష్ పో. బ్రదర్స్కి ఇంకో 10, సిస్టర్స్కో 10. స్టార్ట్ చేయండి. స్టార్ట్. ఇప్పుడైతే సియోను కొండకును జీవంగల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి నొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రార్థన. పరలోకపు తండ్రి, మరి దివ్యమైన గంభీరమైన మాటలు ఇవి. మరి ఆ భయం కలిగి, ఆ భక్తి కలిగి, ఆ విశ్వాసం కలిగి, ఆ నీతి కలిగి మేము జీవించి కొనసాగి ప్రభువును ఘనపరచుటకు సహాయించి. మేము ఎంతో బలహీనలము, ఎంత బలహీనలమో అది మాటలో చెప్పలేము. వీఆర్ వెరీ వీక్ వెజల్స్. ప్రభా మమ్మల్ని క్షమించము. ఇది పరదేశులము, యాత్రికులము. ఈ దేశంలో ఎలా బ్రతకాలో కూడా తెలియదు మాకు. ఎందుకంటే మాకు ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతో చికాకులు ఉన్నాయి. మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు. దేవా, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఒక్కరు కూడా కనిపించారు మాకు. దేవా తండ్రి, మమ్మల్ని ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఆర్థిక సమస్యలు. మేము ధనవంతులమేమీ కాదు, ఉన్న దాంట్లో కొద్దిగా జాగ్రత్త కలిగి బతికే వాళ్ళం. ప్రభువా, అంతా నీ దయతో బతుకుతున్నాం. ప్రభా, మాకు తెలియదు ఈ లోకం అనే మహా అరణ్యం ఇది. మరి దేవా, ఆ యుద్ధములో చనిపోయిన వారి కంటే అరణ్యములో చిక్కుకొని చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ అంట. దేవా, మేము ఈ అరణ్యములో ఉన్నాం. అయ్యో దేవా, ఈ అరణ్యములో మేము ఎలా కొనసాగేది తెలియదు. ప్రభా, మమ్మల్ని క్షమించు నాయన. మరి దేవా, మీరు ఇచ్చిన హెబ్రోన్ సహవాసమును బట్టి వందనాలు. దైవజనుడు భక్సింగ్ గారిని బట్టి వందనాలు. మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమును బట్టి వందనాలు. మీరు ఇచ్చిన నీతి కొరకై వందనాలు. ప్రభా, సహాయం చేయండి. సృష్టికర్త, మమ్మల్ని చేయి పట్టుకోనండి. మాట్లాడు, బోధించు. రక్షకుడా, బోధించు. పైనుండి మీ సహాయం మాకు అనుగ్రహించు. ఆన్లైన్లో ద్వారా వినేవారు, మరి యూట్యూబ్లో వినేవాళ్ళు ఎంతోమంది వింటూనే ఉన్నారు. కొన్ని వందల వేల మంది, లక్షల మంది వింటున్నారు. మరి కర్మేల నుంచి వచ్చే మాటలు. దేవా తండ్రి, ఈ మాటలు ఇంకా అనేకులను తాకునుగాక, అనేకులను పట్టుకునుగాక, అనేకుల్ని మేము ఆన్లైన్లో వాక్యం విని రక్షించబడ్డామని చెప్పుటకు సాయించి, మేము యూట్యూబ్లో విని రక్షించబడ్డామని చెప్పుటకు సాయించి, మరి ఇక్కడున్న వారు కూడా ఎంతో బెనిఫిటెడ్ టైం అవుటకు సాయించి, ఏదో టైంపాస్, ఏదో ఖాళీగా ఇంట్లో ఉండలేక వచ్చామనేది కాదు. అయ్యో, నేను ఎంత విలువైన మాటలు విన్నాను అని చెప్పగలుగుటకు సాయించు. నేను కూడా వట్టివాడిని మట్టోని. ప్రభా, క్షమించు, నన్ను అంగీకరించు. యేసు ప్రభు నామమున పనికిమాలిన వాడిని క్షమించు, అంగీకరించు. యేసు ప్రభు పెట్టి వేడుచున్నాం తండ్రి. చాలా సంతోషము. మీరందరూ కూడా ఉదయకాలం వచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా రాగలిగారు. భవిష్యత్ దినాల్లో సువార్త కూడి కంటే ఏమిటంటే ఇది గొప్ప విషయం. ఏంటంటే అనేకులకు రక్షణార్థమే ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది. చాలామంది సండే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ రారు. అలా ఉండకూడదు. సంఘం అంటే ప్రతి మీటింగ్కి అటెండ్ కావాలి. నెవిల్ జాస్ ఉందని శ్రీలంకలో ఉంటాడు. దేవుని చిత్తమైతే అది గొప్ప దైవభక్తుడైన ఆయన ఒకసారి మ్యాగజైన్లో ఈ మాట రాశాడు. ఎంత విలువైన ప్రెషియస్ సంగతులకి బయట లోకంలో ఉన్నా వాటన్నిటి తృణప్రాయంగా ఎంచుకొని మందిరంలో జరిగే ప్రతి మీటింగ్కి నువ్వు అటెండ్ కావాలని దేవుడు ఆశిస్తాడంట. నీకు అర్థమైంది లేదు? అంటే నీకు బయట ఎంతో ముఖ్యమైన పనులు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి ఒక చోటుకి వెళ్ళాను. అక్కడ ఆ బ్రదర్ చాలా చాలా ధనవంతుడు. ఎంత ధనవంతుడు చెప్పలేను. అప్పుడే అమెరికా నుంచి వచ్చాడు. వచ్చి ఇంటికి పోకుండా అమెరికా నుంచి వస్తే ఎంత మీకు తెలుస్తలేదా? బయట దేశాలు తిరిగి తెలుస్తుంది. జెట్ లాక్ వస్తుంది. ఏమొస్తుంది? దాని జెట్ లాక్ అంటే వాళ్ళు అక్కడ బయలుదేరినప్పుడు వేరే టైం ఉంటుంది.
ఆ జర్నీలో ఫ్లైట్లో 12 గంటలు 13 గంటలు ప్రయాణం చేసేసరికి కాళ్ళు వాసిపోతాయి, మనిషి పిచ్చి పిచ్చిగా అయిపోతాడు. ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుందామనేంత ఫీలింగ్స్ ఉంటాయి. దాని జెట్లాగ్ నిద్ర వస్తుంది, ఘోరమైన నిద్ర వస్తుంది విమానం దిగుతానే. అంత జెట్లాగ్ ఉండి కూడా డైరెక్ట్ మందిరంకి వచ్చి మందిరంలో మీటింగ్ అంటే ఇంటికి వెళ్తాడంట. అట్లా ప్రతి ఏ మీటింగ్ మిస్ కాడంట. మందిరంలో మీటింగ్ ఉందంటే ఆ సమయానికి కరెక్ట్ టైంకి వచ్చి కూర్చుంటాడు. నేను ఆయన పేరు చెప్పను కానీ, కాబట్టి నేను లైవ్ చూశాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మందిరంలో మీటింగులు అంటే బహుశా మీకు తక్కువ కనపడచ్చు. మన మందిరమే కదా, మన సేవకుడే కదా, అట్లా ఎప్పుడు కాకూడదు. మీరు ఎట్లా అంటే నా ఆత్మకు ఇదెంతో ఉపయోగపడుతుంది, నా ఆత్మకి క్షేమకరమైన సమయం ఇది అని మీరు మీ ఇంట్లో మంచి ఎంత మంచి పరిస్థితులు ఉన్నా అన్నిటిని తృణప్రాయంగా ఎంచుకొని మీటింగ్లకు రావాలి. అది చాలా ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే, మీరు ఈ వారం అంతా ఏం చేయాలంటే సోమవారం నుంచి శనివారం దాకా ఎవరికైనా సువార్త పంచుకుంటూ ఉండాలి. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు, గద్వాల్ టౌన్లో ఉంటే నైబర్సు. ఈరోజు ఒక అబ్బాయి వచ్చాడు, అశోక్ అని. వెళ్ళిపోయాడు అనుకుంటా. అశోక్ బాబు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు బాబు. ఆ బాబు ఫస్ట్ టైం వచ్చాడు మందిరానికి. 2010లో దేవుని 2010లో నమ్మాడంట. ఇప్పుడు 2023. అయితే అతను కొన్ని నిమిషాలు దేవుని విషయాలు మాట్లాడినా ఎంత ఆత్మీయంగా ఎంత అమాయకంగా ఉన్నాడో చెప్పలేను. కనీసం ఈ పాప సాక్ష్యం చెప్పింది. సుధాకర్ అన్న పెద్ద కూతురు, ఏం పేరు అమ్మాయి పేరు? అనన్య. అమ్మాయి సాక్ష్యం చెప్పింది. అంత కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు అబ్బాయి. అంటే వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో ఆత్మీయంగా చెప్పలేను. అమ్మాయి సాక్ష్యం చెప్పంటే మంచిగా వచ్చి తను ఏ వాక్యం ద్వారా రక్షించబడని చెప్పింది. అట్లా దేవుని కొరకే తెలియదు వాళ్ళకి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఈ హెబ్రోను సహవాసము, అది మరి ముఖ్యంగా గద్వాల్ కర్మేలో చాలా బ్లెస్డ్ ప్లేస్, చాలా ఆశీర్వాదకరమైన సంఘం ఇది. ఈ సంఘంలో ప్రతి మీటింగ్ మీరు తప్పక అటెండ్ అవ్వాలి. సరే సోది పక్కన పెట్టి బెదర్ వాక్యం చెప్పంటారా? అయితే ఉదయకాలం మనము ఒక 7 సంగతులు చూసాం. ఎన్ని సంగతులు? త్వరగా చెప్పాలి. ఎన్ని సంగతులు నోటికి చెప్పగలరా? నేను చెప్పడానికి ట్రై చేస్తా. నేను ట్రై చేస్తా. సియోన్, మీరు చెప్తే ఎట్లా? నేను ఎగ్జామ్. సియోనను కొండకును చెప్పండి, జీవము గల దేవుని పట్టణమునకును, యెరూషలేము నూతనమైన పరలోకపు యెరూషలేమునకును, వెయిట్ వేవేల కొలది దేవదూతల ఎద్దకును, ఇంకేంటి 4 చెప్పాను, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును చెప్పండి, జ్యేష్ఠుల సంఘమునకును, తర్వాత వారి మహోత్సవమునకు. 6 చూడండి. ఇప్పుడు మీకు ఛాయిస్ ఇస్తున్నా, చెప్పండి చూద్దాం. సియోనను కొండకును, జీవంగల దేవుని పట్టణమునకును, పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొద్ది పరిశుద్ధుల దేవదూతల ఎద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును. ఓన్లీ సిస్టర్స్ ఛాయిస్ ఇద్దాం. 6 చెప్పండి చూద్దాం. 1 2 3 స్టార్ట్. పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల ఎద్దకును, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమును. ఈ 6 సంగతులు ఉదయకాలం విన్నాం. ఉదయకాలం విన్నోళ్ళు చెయ్యొద్దండి. ఉదయకాలం విన్నోళ్ళు వెరీ గుడ్. కొంతమంది డ్యూటీలను బట్టి రాలేకపోయారు. దేవుడు నాకు అనిపించింది వెరీ గుడ్ టైం, మంచి టైం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ మీరు వీలైతే ఇంకోసారి యూట్యూబ్లో పెట్టుకొని వినండి, అది మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. అయితే బైబిల్ అంతా మన నోటి కంఠస్థం వచ్చి ఉండాలి, బైబిల్ అంతా మన హృదయంలో ఉండాలి. పరలోకం అంటే పరలోకమే కదా దాని పేరు. ఆ పరలోకానికి ఇక్కడ 11 పేర్లు ఇవ్వబడినాయి. ఎన్ని పేర్లు? 11 నేమ్స్. వాటిలో మనం ఉదయకాలము 6 సంగతులు చూసాం. ఈ సాయంత్రము 7వ సంగతి, సమయం తక్కువ ఉంది. 7వ సంగతి అందరు పలకండి. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. అక్కడ పరలోకంలో ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. ఇప్పుడు నేను అంటాను ఈ 6 కంటే శ్రేష్టమైన సంగతి ఇది. చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను 6 సంగతులు. ఈ 6 గొప్పదా, 7వది గొప్పదా? ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు? సాక్షాత్తు దేవుడే. నిన్ను నన్ను ఆ దేవుని గురించి కొన్ని మాటలు. ఈ దేవుడు ఎవరంటే
నీకు నన్ను అసలు చెప్పాలంటే క్రెడిట్ అంతా అందరు చెప్పండి, క్రెడిట్ అంతా దేవుందే. చెప్పండి, ఎవరిది క్రెడిట్? కంప్లీట్ దేవుందే. నన్ను అడిగితే నా విషయంలో క్రెడిట్ అంతా దేవునికి అనిపిస్తుంది. ఎందుకంటే నేను అసలు ఎవరిని, నేను అసలు మీ మన మందిరాలకు గడప దొక్కేందుకు నాకు అర్హత లేదు. అసలు నాకు అసలు అవకాశమే లేదు. అలాంటిది అనుకోకుండా నా జీవితంలో ఆయన నాకు రక్షణ ఇచ్చినాడు, నన్ను వెతికినాడు, నన్ను తీసుకొచ్చాడు. నిజంగా ఆయన ఒక మాట చెప్పాలంటే నా కొరకే తన ప్రియ కుమారుని సిలువలో వధించినాడు, నన్ను వెతికి రక్షించినాడు. ఇంకో విషయం, ఆయన ఎవరంటే నన్ను నిర్మించినాడు, నాకు రూపం ఇచ్చినాడు, నాకు శ్వాస ఇచ్చాడు, నాకు జీవం ఇచ్చాడు, నన్ను సంరక్షించినాడు, నన్ను కనుపాపలే కాపాడినాడు, నన్ను పిలిచినాడు, నన్ను పిలిచి తన కృప ఇచ్చాడు. ఈ సేవ అంటే దేవుని కృపే. చెప్పండి, ఈ సేవ అంటే ఇప్పుడు మీలో ఎవరైనా సేవకు పిలిస్తే ఒక్కరు రావట్టేడా? సంవత్సరం నుంచి పిలుస్తాను సేవకు చాలామందిని. రేకులపల్లి కృపమ్మ మనోడు వచ్చాడు పొద్దున, ఒరే సేవకు రారా అన్న అంటే అంటాడు. ఇట్లా పెట్టి ఇట్లా చూస్తాడు, నన్ను కనబడితే సేవకు రమ్మంటానని చెప్పి వాడు నన్ను పలకరించేనే పలికి వెళ్ళిపోతాడు. ఈ అంకుల్కి ఏం పని లేదు పాటలేదు సేవకు రా అంటాడని చెప్పేసి అందరిని పిలవం మేము. ఎందుకు ఎవరిని పిలుస్తామంటే మా సెన్స్కి ఈ మనుషుడు సేవకు వస్తే బాగుండు అనే ఫీలింగ్ వస్తే అని చెప్తాం. అందరిని పిలవలేము, కొందరిని పిలుస్తాం, కొందరు పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే అదంతే దేవుని ఏర్పాటు. అయితే విషయం ఏంటంటే ఎక్కడ పిలిస్తే కనబడితే సేవకు రమ్మంటాడని రావట్లే. సరే, అంశం ఏంటంటే నిజంగా ఈ సేవ అనేది ఒక మాట ఏంటంటే దీని వాల్యూ నీకు తెలుసు. చెప్పు, సేవ యొక్క గొప్పతనం మీకు తెలుసు, కానీ మీరు సేవకు రారు. ఈ సేవ యొక్క వాల్యూ మీకు 100% తెలుసు. ఒకవేళ దేవుడు కనుక మీతో మాట్లాడితే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా సేవకు రావాలా. ఎన్ని రోజులు? ఒకసారి ఎంపాల్ అనే భక్తుడు, ఎంపాల్ అని తెలుసా? ఎంపాల్ అన్న ఇక్కడ సేవ చేసిన ప్రకాష్ అన్న భార్య హానక్క తెలుసు. హానక్క వాళ్ళ డాడీ ఆయన ఎంపాల్ అంటారు. ఆయన కేజీఎఫ్లో కోలార్ గోల్డ్ మెన్స్ ఆ దినాల్లో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్. ఆయన అంత పెద్ద, అప్పటికే ఆయనకి 8 మంది పిల్లలు. ఎంతమంది? 8 మంది పిల్లలు. 8 మంది పిల్లలు అయితే గవర్నమెంట్ జాబు, 8 మంది పిల్లలు. దేవుడు భక్సింగ్ గారు వాక్యం చెప్తే రక్షించబడంట, రక్షణ పొంది దేవుడు మాట్లాడితే ఇంకేం రెండో ఆప్షన్ లేకుండా రిజైన్ చేశాడంట. రిజైన్ చేసి 8 మంది పిల్లలను పట్టుకొని మెడ్రాస్ జోషామో పోయాడంట. గాడ్ కాల్ టు మీ, దేవుడు నన్ను సేవ పిలిచాడు. ఎంపాల్ వీఆర్ ప్రేయింగ్ అబౌట్ నో ఆల్రెడీ ఐ రిజైన్ అని చెప్పాడంట. వై మ్యాన్, హౌ కెన్ యూ కెన్ ఫీడ్ ద 8 చిల్డ్రన్స్? 8 మంది పిల్లలను పట్టుకొని వచ్చావు, ఎవరు పోషించాలి వాళ్ళని? గాడ్. దేవుడు పెట్టుకుంటే పోషించుకుంటే చంపుకొని వాళ్ళు నా పిల్లలా? నిజంగా ఇది ఆ దినాల్లో ఉన్న ఉద్యమం. చెప్పండి, ఆ దినాల్లో భక్సింగ్ గారి దినాల్లో ఉన్న ఉద్యమం అది. ఒక ఇంట్లో ఒక తల్లికి 3 కూతుర్లు. భక్సింగ్ గారు జమ్మలమడికి వచ్చాడు. జమ్మలమడికి వచ్చి జమ్మలు వాక్యం చెప్పాడు. ఆయన పేరు జాన్. ఆయన పేరు ఏం పేరు అంటే జాన్ గారు. ఆయన పేరు జాన్. ఆయన 3 కూతుర్లు. ఆ 3 కూతుర్లకి జాన్ అని పెట్టాడు. పలకండి, డేజీ జాన్, సౌమ్య జాన్, దీనా జాన్. వాళ్ళ పేర్లు డేజీ జాన్, సౌమ్య జాన్, దీనా జాన్. 3 భక్సింగ్ గారి వాక్యం ఎట్లా చెప్పాడో మనకు తెలియదు. ఆయన ఫైర్ ఎట్లుండిందో తెలియదు మనకు. ఆ ఫైర్కి వాళ్ళు వాక్యం విని 3 తాము ఫుల్ టైం సేవకు సమర్పించుకొని భక్సింగ్ గారికి ఇచ్చారంట. 3 సూట్ కేసులు ఎత్తుకొని హెబ్రోన్కి వచ్చేశారు. జరిగింది ఇది. 3 పెళ్లి చేసుకోకుండానే సేవ చేసి ప్రభు సేవలో కొనసాగారు. అంటే ఈ కృప, ఈ సేవ అనే కృప అందరికి వల్ల నువ్వు దేవుడు నిజంగా నేను పిలిచినా కూడా నువ్వు రాలేకపోతున్నావంటే నీకు ఈ కృప యొక్క వాల్యూ తెలీదేమో. సరే, ఇప్పుడు మనం మాట్లాడే ఏడో సంగతి ఏమిటంటే అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు. ఎంతమంది న్యాయాధిపతి అంట? ఇంకో విషయం చెప్పలేదు ఎంపాల్ గారి గురించి. 8 మందిని 8 మంది పిల్లలు సేవకే సమర్పించాడు. చెప్పండి, 8 మంది పిల్లల్ని సేవకే. అందరూ సేవకులు వాళ్ళ ఇంట్లో. ఒక కూతురు సొలొమోన్ అన్న భార్య తెలుసా? ఇక్కడ సొలొమోన్ అన్న భార్య. ఒక ఆమె చెవులు సరిగిన పడవు. ఒక కూతురు ప్రకాష్ అన్న భార్య. ఒక కూతురు సుందర్రాజు అన్న తెలుసా? ఎవరో తెలుసా యేసయ్యా, ఆ పాట రాసింది ఆయన భార్య. ఒక కూతురు సంథింగ్ నాకు కరెక్ట్ గుర్తులేదు. అట్లా 4 కూతురులు, 4 సేవకుల భార్యలు, 4 కొడుకులు, 4 జర్మియా అన్న, సామేల్ అన్న, సువర్ణపాల్ అన్న, ఇంకొక అన్న.
నలుగురు కొడుకులు, నలుగురు కూతురు. ఏమి తీర్మానం? ఏమి అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ కృప అందరికీ అంత సులభంగా అర్థము కాదు. అర్థమైనా కూడా సమర్పించుకోవడము అంత సామాన్యమైన విషయము కాదు. అయితే విషయం ఏంటంటే ఆ న్యాయాధిపతి ఒక చిన్న విషయం మనము ఒక వచనం చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసే 2వ పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ 5 చదవండి. అందరు చదువుకుందాం. ఒక్క నిమిషం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అందరు చెప్పండి. దేవుని పిల్లలకు అంటే రక్షించబడిన వారికి ఏ తీర్పు లేదు. ఏం లేదు. రక్షించబడ్డావంటే నువ్వు దేవుని బిడ్డవే. బైబిల్లో మాట ఏమి? క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధియు లేదు. అంటే నిజంగా రక్షణ జరిగి ఉండాల, రక్షణ కార్యము కరెక్ట్గా జరిగి ఉండాలి. అలా రక్షించబడిన తర్వాత నేను అంటాను, నాకు తెలిసి అయితే దేవుని బిడ్డలకు నాకు తెలియక అడుగుతాను, దేవుడు తన నూతన నిబంధన సంఘాన్ని అన్యులకు అప్పగించట్లు ఎక్కడన్నా ఉందా అండి? లేదు. నాకు తెలిసి అయితే లేదు. దేవుని రక్షించబడిన తన దేవుని సంఘాన్ని అన్యుల చేతికి అప్పగించాడు ఎక్కడన్నా? యేసుప్రభువు తన సంఘాన్ని క్షీణింపజేస్తాను ఎక్కడని చెప్పాడా? మీకు గమనించండి. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇశ్రాయేల్ని కానీ యెరూషలేమును కానీ లెక్కలేని సార్లు శపించాడు. ఏం చెప్పండి? ఇశ్రాయేలును, జెరూషలేమును, ఇశ్రాయేలీలను లెక్కలేని సార్లు ఏం చేశాడు? శపించాడు. శాపాలు 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 లెక్కలేని శాపాలు పెట్టాడు. జుట్టానమంతా శాపాలే. అయితే కొత్త నిబంధనలో తన సంఘానికి ఒక శాపం ఇచ్చినట్లుగా బైబిల్లో ఉందండి? చెప్పండి. లేదు. ఒక్క శాపమన పెట్టాడా? ఎఫెసీ పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో, కొరింథీ పత్రికలో సుంటికేను లవ్ యువది అని ఇద్దరు సిస్టర్స్ ఉండరు. వాళ్ళు ఎప్పుడు జగడగొండ్లు అంట. ఏం గొండ్లు? మందిరానికి వస్తారు కానీ ఎప్పుడు కొట్లాడుకుంటారు. అయినా కూడా వాళ్ళని మీరు కొట్లాడుకోవద్దని బతిమిలాడాడే కానీ మీరు గమనించండి. బైబిల్ ఎప్పుడు కూడా పౌలు రాశాడని ఫీల్ అవ్వద్దంట. చెప్పండి. ఈ పత్రికలు 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు పత్రికలని ఎప్పుడే కానీ అనుకోకూడదంట. అవి సాక్షాత్తు దేవుని పత్రికలు, యేసుక్రీస్తు పత్రికలు. అవి మీరు పౌలు రాశాడంటే పప్పులో కాలేసినట్లే. చెప్పండి. పౌలు రాశాడంటే అర్థం ఏంటి? పప్పులో కాలేసినట్లే. అవి పౌలు పత్రికలు లేకుంటే యోహాను పత్రికలు, పేతురు పత్రికలు కాదవి. అవి సాక్షాత్తు దేవుని పత్రికలు, క్రీస్తు యేసు పత్రికలు. ఇప్పుడు విషయం ఏంటంటే పౌలు కొరింథీయులు రాస్తూ, కొరింథీయులు ఏంది? కొరింథీ పత్రిక 16 అధ్యాయాలు ఉంటాయి. 16 అధ్యాయాల్లో 16 సమస్యలు రాశాడు. ఎన్ని సమస్యలు? 16 అధ్యాయాల్లో 16 సమస్యలు. ఆఖరి గొడవ ఏం తెలుసా? గల్లపెట్ట గొడవ. 16 అధ్యాయంలో ఏం రాస్తాడు? నేను వచ్చినప్పుడు మీరు ప్రతి వారము మీరు ప్రభుదినము చేరి వచ్చినప్పుడు చందా పోగు చేయడు అన్నాడు. ఏమన్నాడు? అందుకే ఆదివారం మాత్రమే కానుక పెడతాం మనం. కొన్ని సంఘాలలో ప్రతి మీటింగ్కి కానుక పడతారు. సావుకి పడతారు, దినానికి పడతారు, పెండ్లికి పడతారు, కూడికకి. చెప్పండి. మనం పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అయిపోయినాక పెళ్ళి నడుస్తుంది, పెళ్ళి అయిపోయింది, ఇంకా చివరి ఆశీర్వాదం ఇలా వాళ్ళకి ఆశీర్వాదం అంటే భలే సెంటిమెంట్. వేరే చర్చెస్లో ఆశీర్వాదం అనేది చాలా సెంటిమెంట్. అప్పుడు ఇప్పుడు కానుకలు పడదామన్నాడు. అందరు గిన్నెలు పట్టుకొని ఒక్కొక్కరి దగ్గరికి వస్తాను. నా దగ్గరికి వచ్చాడు. బాబు నేను తెచ్చుకోలేకపోయినా. నేను అడిగిన, ఈ డబ్బులు వేరే అని అడిగి సంఘ పెద్ద, ఈ డబ్బులు ఎవరికి పోతాయి? సంఘానికి పోతాయా? ఎవరికి పోతాయి అన్నాడు. ఇట్లా మీటింగ్ ఆదివారం పట్టిన కానుకలేమో మందిరానికి పోతాయంట, మధ్యలో పట్టిన కానుకలు వచ్చి పాస్టర్ గారికి అన్నాడు. ఇట్లా కూడా ఉంటుంది, భలే ఉంది ఈ కథ అనుకున్నా. అంటే గుడికి వచ్చిన ప్రతి ఒక్కడు పాస్టర్ గారికి ఏమి ఇచ్చిపోవాలంట? కానుకిచ్చిపోవాలంట. నా అంశం అది కాదు. విషయం ఏంటంటే ఇప్పుడు కొరింథీ పత్రిక సంఘం ఎలాంటిదంటే 16 సమస్యలు ఉన్నాయి అక్కడ. ఏమి సమస్యలు ఉన్నాయి? మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయాలు ఉంటాయి. 16 గొడవలు ఉన్నాయి ఇక్కడ. ఏమన్నా చెప్పండి. 16 మీరు ఎవరన్నా వీలైతే 16 పత్రిక ఒకే రోజు చదవండి. ఒకే రోజు చదివితే మీకు 16 గొడవలు మీకు తెలుస్తాయి. ఎప్పుడైనా దేవుని చిత్తంలో 16 గొడవలు చెప్తాను ఎప్పుడన్నా ప్రభు సమయంలో. ఒట్టి 16 గొడవలు. ఏం గొడవలు? కొరింథీ సంఘములో ఉన్న 16 సమస్యలు ఇప్పుడు ప్రభు చిత్తంలో దేవుని సమయంలో చెప్తాను. అంటే అలాంటి
సంఘము పౌలు ఒక్క శాపమైన వాళ్ళకి చెప్పండి పెట్టలేదు. ఓ కొరింథీయులారా మీరు కర్స్ పీపుల్ అనే మాట వాడలేదు ఆయన. వారికి రాస్తాడు, నా కృప నీకు చాలు. రెండవ కొరింథీ పత్రికలో 13 అధ్యాయాలు ఉంటాయి. 13 అధ్యాయాలు 13 ఆదరణకరమైన విషయాలు రాస్తాడు. ఒక్కొక్క 13 అధ్యాయాల్లో 13 వాగ్దానాలు ఉంటాయి. చూడండి, దేవుడు తన సంఘాన్ని ఏం చేయడు, శపించడు. తన సంఘాన్ని అపవాదికి అప్పగించడు. తన సంఘాన్ని దుష్టునికి అప్పగించడు. తన సంఘాన్ని చెదరగొట్టడు. తన సంఘం యొక్క కీడును ఆయన ఆశించడు. ఇప్పుడు పౌలు ఆ కొరింథీయులకు ఏం రాస్తారంటే, ఓ కొరింథీయులారా, మీరు ఒక దినం వస్తుంది, ఆ దేవుని ఏమంటారు, దేవునికి ఏం పేరు రాశాడు ఇక్కడ, అందరి సరే ఇక్కడ ఏమన్నాడు, ఒక్క నిమిషం, క్రీస్తు న్యాయపీఠం. అందరు చెప్పండి. ఆడ మాట రాశాడు, మనమందరమును. అందరు చెప్పండి. అంటే ఎంతమంది ఉంటారంటే మనమందరం అంటే ఎంతమంది ఉంటారు? మనమందరం అంటే మీరు చెప్పట్లే. పౌలు ఆల్సో ఇన్క్లూడింగ్ అక్కడ. చెప్పండి. పౌలు కూడా ఉంటాడు. మనమందరం అంటే ఎవరండి? పౌలు కూడా. మీరందరం ఓన్లీ మీరు. పౌలు ఇక్కడ మనమందరం అంటే రక్షించబడిన వారందరం కూడా ఒక దినమున ఆ న్యాయపీఠం ఎదుటి నిలబడతాము. ఆ న్యాయపీఠం మీద ప్రభువు న్యాయాధిపతిగా కూర్చుంటాడు. ఇక్కడ చిన్న విషయం చెప్తా. ఇక్కడ మనము దేవుని ఇంట్లో ఎంతో నమ్మకంగా పరిచర్య చేస్తున్నాం. చూడండి, ఒక చిన్న మాట. మిగతా చర్చెస్లో హార్మోనియం కొట్టినందుకు పైసలు తీసుకుంటారు, తెలుసా మీకు? వేరే చర్చెస్లో రెగ్యులర్ వచ్చి హార్మోనియం కొడితే పైసలు, తబలా కొడితే పైసలు. నిజమండి, నేను చాలా చర్చెస్ చూశాను. వాళ్ళకి ఆర్కెస్ట్రా వాళ్ళకి ఇస్తారు బ్రదర్, పేమెంట్ ఉంటుందంట. వాళ్ళకి మందిరంలో గిటార్ వాయిస్తే పేమెంట్ ఉంటుందంట. వాళ్ళకి చాలా ఉన్నాయి. మన చర్చిలో పాపం 3 నమ్మకంగా పాటలు వచ్చి పాడతారు. వాళ్ళకి ఏ రోజు మేము 1 రూపీ ఇచ్చినట్లుగా మాకు ఆధారాలు లేవు. తీయరు కూడా, మేము ఇయ్యము, వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు పాటలు పాడినందుకు ఆ న్యాయపీఠం ఎదుట ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు జీతం ఉంటుంది. వాయిస్ క్యాష్ చేసినందుకు మీకు జీతం ఉంటుంది. అంట్లు తోమినందుకు జీతం ఉంటుంది. మీటింగ్ అయిపోతాను, మార్నింగ్ వర్షిప్ అయితేనే 3 యవనస్తులు మందిరం అంతా ఊడ్చినారు. మందిరం అంతా ఊడ్చి శుభ్రంగా పెట్టి పోతున్నారు. నాకు అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము ఆ దినాలు అట్లా చేశాం. మళ్ళీ ఈరోజు చూసరికి అంటే రోజు చూస్తాను, వాళ్ళని చూసి సంతోషం అనిపించింది. అంటే అర్థం ఏంటి? ఇట్లా ఊడ్చినందుకు మేము జీతం ఇయ్యం. ఎవరు ఇస్తారు? న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు ప్రభు మీకు ఇస్తాడు. సంఘ ప్రార్థనకు వస్తారు, ప్రార్థన అందరి కోసం చేస్తారు. ఆ దినమున ప్రార్థించిన వారికి జీతం. ఇప్పుడు ప్రతిరోజు మందిరంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 5 ప్రార్థన జరుగుతూ ఉంది. మిమ్మల్ని ఎవరు చూడట్లే. ఆ దినమున ఆ న్యాయపీఠం ఎదుట మీకు జీతం. అందుకే దాని పేరు న్యాయాధిపతి న్యాయపీఠం. చెప్పండి. ఆ దినమున ఆ న్యాయాధిపతి మీకు జీతం ఇస్తాడు అనేది ఇక్కడ. ఆ దినమున మీకు జీతాలు అనే దాని విషయం అక్కడ పౌలు రాస్తాడు. అక్కడితో 7 సంగతి అయిపోయింది. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు. సరే, ఇంకొక విషయం చెప్తా. మనము బైబిల్లో కొన్ని 3 వచనాలను చదువుకుందాం. చదవండి. కీర్తనలు 11వ కీర్తన చదవండి. అందరు చదవాల. 7వ వచనం. యెహోవా నీతిమంతుడు. 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుల ఆయన ముఖదర్శనము. తర్వాత 19వ కీర్తన 17వ కీర్తన 17 చదవండి. 15వ వచనం. 17వ కీర్తన 15వ వచనం. నేను ముఖదర్శనం చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నా ఆశను తీర్చు. 2 గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం 22 4వ వచనం. ఆయన దాసులు. ప్రకటన 22:4. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనం చేయిచుందరు. చాలు మనకు ఆ 3 మాటలు. అందరు చెప్పండి. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదరు, నేనైతే నీతి గలవాడని ఆయన ముఖదర్శనం చేసేదను, ఆయన దాసులు ఆయన ముఖదర్శనం చేసేదరు,
3 స్థలాల్లో ఏముంది? యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. ఒక చిన్న మాట, పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, ఒకవేళ మనం రక్షించబడినాం, మనకు విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి, ఒకవేళ పరలోకం అనేది ఒక బూటకం అనుకోండి, రక్షణ, పరలోకము, దేవుని రాజ్యం అనేది ఒక బూటకం, అది అబద్ధము, అదంతా ట్రాష్ అని ఊరికే అట్లా పక్కన అనుకోండి. అట్లా అనుకుంటేనంట భూమి మీద ఉన్న బ్రతుకుచున్న మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఎవరంట? క్రైస్తవులేనంట. ఈ మాట పౌలు రాస్తాడు. ఎందుకంటే ఏమీ అనుభవించాం చెప్పండి. ఒక పేరంలో ఒళ్ళు కూడా కొట్టుకోవడానికి లేదు మనకు, ఒక పౌడర్ డబ్బా పెట్టుకొని కొట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. హెబ్రోన్లో ఆ హెబ్రోన్ దినాల్లో మనుషులు దే డజంట్ యూజ్ ద ఫేస్ పౌడర్ అంట. ఆ దినాల్లో నేను విన్నాను, హెబ్రోన్లో ఉన్న పాత సిస్టర్స్ పౌడర్ కొట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదంట. ఎందుకు? మనకు పరిశుద్ధ, మనకు అదా అంటే ఈ లోకంలో ఏమీ అనుభవించాం. ఒక సినిమాకు పోం, ఒక షికారుకు పోం, ఒక రెస్టారెంట్కి పోం, ఒక లోకంలో ఏ సుఖము అనిపించాం. దేమి ఒక మాట చెప్పాలంటే నిజమైన సన్యాసులు ఎవరంటే మనమే. వాళ్ళుగా సన్యాసులు అంటే కాషాయ బట్టలు వేసుకొని తిరిగేటోళ్ళు కాదు. ఒరిజినల్ సన్యాసులు అంటే ఎవరు? క్రైస్తవులే. ఏం అనుభవించాం మనం. ఒకవేళ ఇక్కడ ఏం అనుభవించకుండా పరలోకం అనేది కనుక బూటకమే అయితే, భూలోకంలో ఉన్న దౌర్భాగ్యులు ఎవరండి? క్రైస్తవులు. ఏం అనుభవించమని. అయితే ఇది అబద్ధపు మాట, ఇది సాతాను బోధ. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది, అది సత్యము, అది నిజమని చెప్పడానికి చాలా ఆధారాలు ఒకసారి నేను చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పను అవన్నీ. బైబిల్ సాక్ష్యము, మనం పొందిన రక్షణ సాక్ష్యము, మనం కలిగిన పరిశుద్ధాత్మ సాక్ష్యము, మార్చబడిన మన జీవితమే సాక్ష్యము, మన హృదయంలోకి వచ్చిన ఆనందమే సాక్ష్యము, పరిశుద్ధుల యొక్క సమాధులే సాక్ష్యం, 12 అపోస్తల సమాధులే సాక్ష్యం, మన ముందు వెళ్ళిన నీతిమంతుల జాబితానే సాక్ష్యం, సంఘమే సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు మనం ఆ దినమైన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మనకు 3 సంగతులు జరుగుతాయంట. ఆ ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు యొక్క ముఖదర్శనము మనం చేస్తామంట. రెండవది, వెంటనే ఆయన ఆ మహిమలో ప్రత్యక్షమైన వారికి మన నొసళ్ళ మీద ఆయన నామము లిఖించబడుతుందంట. ఒక వింత ఏంటంటే ఆ నామానికి చాలా ప్రత్యేకత ఉంది. అది పొందిన వానికే కానీ మరెవనికి తెలియదు. నూతనమైన యెరూషలేమును నా పట్టణపు పేరు వారి మీద వ్రాయబడును. ఇంకోటి, నా క్రొత్త పేరు వారి మీద వ్రాయబడును. నేనిచ్చు కొత్త పేరు వారి మీద అంటే మన మీద ఎన్ని పేర్లు రాస్తాడంట? నూతనమైన యెరూషలేమును, తన దేవుని పట్టణపు పేరు మన మీద రాస్తాడు. రెండోది, తన కొత్త పేరు రాస్తాడు. తర్వాత నీకిచ్చే పేరు రాస్తాడు. ఏమిటబ్బా? భూలోకంలో మన పేర్లు మాసిపోతాయి, పరలోకంలో మనం ప్రత్యక్షమైనప్పుడు మనకి ఎన్ని పేర్లు ఇవ్వబడతాయి చెప్పండి. మీరు తర్వాత ఎప్పుడైనా టైం ఉంటే 1 పేతురు పత్రిక చదువుకోండి. ఎన్నో పత్రిక? 1 పేతురు పత్రికలో మనము ఇక్కడ బ్రేక్ ఇస్తాను. ఇప్పుడు మన ఇంట్లో మనకు పిలిచే పేరేమో ఆశాయాల పేరేమో ఆశాయాలు అంటాం. ఇంట్లో ఏమంటాం? చింటూ. వాని పేరేం పేరు? ఆ చింటూ అంటే అర్థమైంది? అర్థం లేదు. ఏమో మరియమ్మ, చింటూ అంటే అర్థమైందమ్మా? పింటూ, చింటూ అర్థాలు చెప్పండి. నో మీనింగ్. ఇప్పుడు ఇక్కడే ముద్దుగా ఆశాయాలు, ఎంత మంచి పేరు, చాలా నాకు ఇష్టమైన పేరు. ఆశాయాలు పేరు బాగుంది, కానీ ఇంట్లో ఏం పేరు? చింటూ అంట. పిచ్చి పేరు, దానికి అర్థం మీనింగే లేదు. ఏం లేదు, మీనింగే లేదు. కానీ యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఒక పేతురు పత్రికలో పేతురు రాస్తాడు. ఒక పేతురు పత్రిక విషయం చెప్తున్నా, 14 పేర్లు, కొత్త పేర్లు అక్కడ మహిమలో ప్రత్యక్షమవుతాయంట మనకు. మీకు కూడా అవన్నీ ఇప్పుడు చెప్తే కుదరదు నాకు. మీరు ఇంటికి వెళ్ళినాక 1 పేతురు పత్రిక చదువుకోండి. 1 పేతురు పత్రికలో ఉన్న 14 పేర్లు ఏంటివి అని పెన్ను తీసుకొని మీరు వీలైతే రాత్రికి ట్రై చేయండి. ఆ 14 పేర్లు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మీకు ఇవ్వబడతాయి. ఏమిటిది? ఏమిటి గొప్ప వింత? కానీ మన పిల్లలకు పెట్టుకోవడానికి కూడా మనకు మంచి ముద్దు పేరు కూడా
లేదు. కానీ మహిమలో మన కొరకు ప్రభు అంత భద్రం చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ న్యాయాధిపతి యొక్క ముఖదర్శనం మనం చేసినప్పుడు ఆయన ముఖదర్శనంలో మన ప్రతి ఆశ తీర్చబడుతుంది. అందుకే ఆ పరలోకంలో ఉన్న అత్యంత హైలైట్ ఏంటంటే దేవుడే మన మధ్య నివసిస్తాడు. అందుకే నిరీక్షణతో మనం జీవితాన్ని కొనసాగించాలి. తర్వాత మనం హెబ్రీ పత్రిక 12కి వెళ్దాం. నెక్స్ట్ అందరూ పలకండి. సంపూర్ణ సిద్ధి నొందిన, టైం అయిపోతాను త్వరగా చెప్పండి. సంపూర్ణ సిద్ధి నొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. చెప్పండి, ఎవరంటే వీళ్ళు? జాన్ విక్లిఫ్ వాక్యం వినట్లేదు, అజయ్ వాక్యం వినట్లేదు. నువ్వు లేచి ఎడొచ్చి కూర్చో త్వరగా. ఎప్పుడైనా నా దగ్గర కూర్చోదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఎడొచ్చి కూర్చో ఇక్కడ పూర్తిగా ఇట్లా. నువ్వు జరుగురా, పూర్తిగా జరుగు. అందరు చెప్పండి. సంపూర్ణ సిద్ధి నొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. వీళ్ళెవరంట? వాళ్ళేమో పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. వీళ్ళెవరు? సంపూర్ణ సిద్ధి నొందిన ఆత్మలు. ఏం మాట అండి? ఏం ఆత్మలు అంటే వీళ్ళు? బైబిల్లో 3 మాటలు ఉన్నాయి. విచిత్రమైన మాట చూపిస్తాం మీకు. చదువుదామా? చదవండి, భలే ఉంటుంది మాట. చదవండి. ప్రసంగి గ్రంథం, ప్రసంగి 9వ అధ్యాయం అనుకుంటా. ప్రసంగి 10. భక్తిహీనులు సగము కాలమైన బతకరంటాడు. ఇక్కడ చదవండి. ప్రసంగి 7లో ఉందన్నమాట. 16వ వచనం, 7:16. ప్రసంగి 7:16 చదవండి. అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనము. సరే 17 చదవండి. 7:17 అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. వీళ్ళు ఎవరండి? అందరు చెప్పండి. అధికముగా దుర్మార్గ పనులు చేసి నీ కాలము రాకముందే చనిపోయావు. అది వాళ్ళకు ఒక బ్యాచ్. మళ్ళీ నాకు చెప్పండి, మీరు హెల్ప్ చేయండి. కీర్తనలు 49. కీర్తన ఒక నిమిషం. కీర్తనలు 55:23. కీర్తన 55:23 చదవండి. కీర్తనలు 55:23. దేవా, నాశన కూపంలో నీ వారిని పడవేయదు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. ఇప్పుడు 2 గుంపులు చెప్పాను. ఇంకొక గుంపు ఉంది, నాకు గుర్తుకు రావట్లేదు. సరే మళ్ళీ చెప్పడం చూద్దాం. ఈ 2 గుంపులు ఒకసారి చూద్దాం. పలకండి. అధికముగా దుర్మార్గ పనులు చేయవారు సగము కాలమైన బ్రతకరు. ఎంతకాలం బతుకుతారంట వాళ్ళు? సగం కాలం కూడా బతకరంట. సగము కాలం కూడా బతకరంట. ఇంకో గుంపు ఉంది. ఇంకో గుంపు ఏం గుంపు? అధికముగా రక్తాపరాధులు వంచు. ఇక్కడ అందరు పలకండి. నీ కాలమునకు ముందుగా నువ్వేళ చనిపోదువు. వీళ్ళెవరు? కాలం రాకముందే చనిపోయేవాళ్ళు. వాళ్ళేమో సగం కాలమైన బ్రతకనోళ్ళు. అందరు చెప్పండి. సగం చెప్పండి. పలకల బాగుంటుంది మాట. సగం. ఈ సగం చెప్పండి. కీర్తన 55లోనే సగం చెప్పండి. రక్తాపరాధులు వంచకులు సగము కాలమైన బ్రతకరు. ఒరే చిన్నడా, ఈయన ఎత్తుకొని వాళ్ళమ్మకి ఇప్పురా. ఎవరన్నా త్వరగలి టక్కనలే పరిగెత్తు. ఇంత లేట్ లేస్తావబ్బా, వాడిని పట్టుకో. నువ్వు వద్దులేమ్మా, నువ్వు వద్దు, కూర్చో. నువ్వు పోరా, అంత సిగ్గుపడతాను. ఎత్తుకోమని ఏమన్నది? మంచోడు. ఏం చెప్తానా? సగం చెప్పండి. సగం. ఈ సగం ఏంటి? కాలమునకు రాకముందే చనిపోయేవాళ్ళు. ఈ సగం ఏంటి? అధికముగా దుర్మార్గ పనులు చేయవారు సగము కాలమైన బ్రతకరు.
కాలము రాకముందే నీ అధికముగా దుర్మార్గ పనులు చేయకము, కాలము రాకమునిపే నువ్వేళ సగము కాలమైన బ్రతకరు, కాలం రాకముందే చచ్చిపోతారు. దానికి ఎక్కువ మనం పిచ్చి పడుతుంది. విషయం ఏంటంటే చూడండి, మనుషుల లోకంలో యేసుప్రభు బిడ్డలు ఎలా ఉంటారు చూసారు. చదవండి ఒక మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా, 6 యోబు 6 అనుకుంటా. యోబు 6 చదవండి. యోబు 6 5 యోబు 5 అందరు చదవండి. యోబు 5:26 యోబు 5:26 ఒక చోట నేను హంస వలె దీర్ఘాయుష్మంతుడు. హంస ఎక్కడుంది? యోబు 29:18 యోబు 29:18 అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి యొద్ద నేను చచ్చేదను, హంస వలె నేను దీర్ఘ. చూడండి, బైబిల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే దీర్ఘ ఆయుష్. చెప్పండి, దేవుని బిడ్డలు కాలం రాకముందు చనిపోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డలు సగం కాలం చచ్చిపోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డ ఎలా చనిపోవాలంటే హంస వలె దీర్ఘాయుష్తో చనిపోవాలి. హంస ఎంత ఆయుష్ వాళ్ళది? హంస ఆయుష్. చెప్పండి, ఏం ఆయుష్? హంస. సృష్టిలోకి వెళ్ళా హంస చాలా కాలం బతుకుతుందంట. మనకు తెలీదు, హంస గురించి నేను డిస్కవరీ చేయలే. రెండవది, ఒక ధాన్యము, రకరకాల ధాన్యాలు ఉంటాయి. తాలు ధాన్యము, పొట్టు ధాన్యము, తర్వాత రాలిపోయే ధాన్యము. చెట్టు మీద పిందెలు మీరు గమనించారు లేదో, మామిడి చెట్టుకి పూత ఎంత వస్తుందంటే నన్ను అడిగితే 10 లక్షల పూత వస్తుంది. ఎంత లక్షలు? ఇంకెక్కువ వస్తుందేమో. 10 లక్షల పూత వస్తుంది. కోతకొచ్చేవేంటంటే 5,000. మొదలు పిందెలుగానే కొన్ని రాలిపోతాయి, కొన్ని కాయలుగా అయితే రాలిపోతాయి, కొన్ని అంతైనా గాలి వచ్చి రాలిపోతాయి, కొన్ని పురుగొట్టి రాలిపోతాయి, కొన్ని దొంగోడొచ్చి కోసుకొని పోయి రాలిపోతాయి. అయితే కొన్ని మాత్రము రైతు ఆఖరిదాకా ఆగి వాసన వచ్చినాక, చెట్టు మీద మాగినాక, పూర్తి వయసు వచ్చినాక అప్పుడు తెంపుకొని తింటాడు. దాని టైం వచ్చేదాకా ఉంటుంది అది. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే సంపూర్ణ సిద్ధి. ఏం సిద్ధి? సగం కాలం కాదు, కాలం రాకముందు పోయేది కాదు. నీకు 2 ఉండాల. హంసలాగా బతకలా దీర్ఘాయుష్తో. రెండవది ఏంటంటే పూర్ణ వయస్సు. ఏం వయస్సు అంట? ధాన్యం ఎట్లా కోతకొచ్చి కొట్టుకొస్తుందో నువ్వు అట్లా జీవించాలన్నది దేవుని సంకల్పం. నువ్వు మధ్యలో పోవు. నువ్వు మధ్యలో పోవడానికి దేవుడు ఇష్టపడ్డు. అలా పోయేది దేవుని సంకల్పము కాదు. నీకు సంపూర్ణ ఆయుష్ ఇస్తాడు. నమ్ము నీ మాట. వీళ్ళు ఎవరంటే ఇదొక గుంపు. దీంట్లోనే మళ్ళీ ఏంటంటే సంపూర్ణ సిద్ధి. ఏమండి? సంపూర్ణ సిద్ధి. నేను ఒక కథ చదివాను. ఆ కథలో గురువుగారు ఒక శిష్యుని చెప్తాడు, నాయన నువ్వు పలానప్పుడు రా, నీకు నేను ఉపదేశం చేస్తాడు. అంటే ఆ గురువుకి గురువు దగ్గరికి ఆ శిష్యుడు వస్తాడు. చాలా పరీక్షించాడంట. చాలా చిన్న సాక్ష్యం చెప్తా. భక్సింగ్ గారు 1960s 50s దినాల్లో, 60s 70s దినాల్లో భలే స్ట్రిక్ట్గా ఉండేవాడంట. ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్ అంట. నేను విన్నది ఏంటంటే ఆరంభ దినాల్లో ఉన్న సేవకులు తక్కువ అంటే 17 ఏండ్లు పెట్టందే వాళ్ళకి సంఘం ఇచ్చేవాడు కదండి. ఎన్నేళ్ళు అండి? 17 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు వాళ్ళకి సంఘం ఇచ్చేవాడు కాదంట. 17 ఏళ్ళు అయినాక 16 ఏళ్ళు అయినాక లాస్ట్ ఒక సంవత్సరము భక్సింగ్ గారి డ్యూటీ చేయాలంట వాళ్ళు. ఏం డ్యూటీ అండి? భక్సింగ్ గారు. అప్పుడు భక్సింగ్ గారు బాగున్నాడు. భక్సింగ్ గారి దగ్గరే ఉండాలా, ఆయనకు పరిచర్యలు చేయాలా, ఆయనకు అన్నీ చూసుకోవాలా, టిఫిన్ పెట్టాలా, లంచ్ పెట్టాలా, డిన్నర్ పెట్టాలా, ఆయన తిన్నాక మూతి తుడిచాలా, ఆయన జాగ్రత్తగా సర్వింగ్ చేయాలా. నేను ఎప్పుడూ లేదంటే గ్లాసు ఎడమ దిక్కే పెట్టాలా. చెప్పండి, నా డ్యూటీ టేబుల్ డ్యూటీ అంటారు దాన్ని. ఎడమ చేతి వైపు గ్లాస్ పెట్టాలా, కుడి చేతి వైపు స్పూన్ పెట్టాలా, స్పూను పోర్కు పెట్టాలా. అవన్నీ జాగ్రత్త, కూరలన్నీ జాగ్రత్త పెట్టాలా. భక్సింగ్ గారికి ఎంత ఇష్టం అంటే, భక్సింగ్ గారికి అరటిపండు చాలా ఇష్టము, చాక్లెట్ చాలా ఇష్టం. భక్సింగ్ గారికి చాలా ఇష్టం ఏదంటే చాక్లెట్, అరటిపండు. అరటిపండు లేకుంటే తప్పిస్తాడు, చాక్లెట్ లేకుంటే తెప్పించేవాడంట.
అట్లా ఒకరోజు భక్సింగ్ గారు ఈ సేవకుడు అప్పుడు సేవకు వచ్చి 16 ఏళ్ళు అయింది. ఎన్నేళ్ళు? ఇప్పుడు 17 సంవత్సరం ఏం చేస్తాడు భక్సింగ్ గారు? ఆయన పర్సనల్ పరిచర్య ఆయన దగ్గర ఉండాల. అప్పుడు ఇంకా ఈ సంవత్సరం కూడా అయిపోయిందంటే తన నమ్మకత్వాన్ని బట్టి పెండ్లి సంఘం. ఇంకా భక్సింగ్ గారి దగ్గర 17 సంవత్సరాలు బయటకు వచ్చినాక ఆ సేవకుడు బంగారం పడుతుంది. కాబట్టి ఇప్పుడు 17వ సంవత్సరంలో లాస్ట్ టెస్టింగ్ అది. అప్పుడు భక్సింగ్ గారు ఏంటంటే ఆ రోజు చాక్లెట్లు అయిపోయినాయంట. ఈ అబ్బాయి కొత్తగా వచ్చాడు. భక్సింగ్ గారు చూసి చాక్లెట్లు లేవంట. బ్రదర్ అయిపోయినాయి బ్రదర్ అంట. సరే భక్సింగ్ గారు ఆ దినాలు ₹1 ఇచ్చాడండి. ఎంత చెప్పండి? ₹1 చాక్లెట్ ఇద్దామంట. ఆ దినాలు ₹1కి 12 చాక్లెట్లు వచ్చేటవంట. ఎన్ని చెప్పండి అమ్మా? 12. ఆయన వెళ్ళి షాప్కి వెళ్ళి 12 మంచి చాక్లెట్లు అవి తెచ్చినాక భక్సింగ్ గారు అన్నిటితో పాటు అన్నీ పెట్టాలా, లాస్ట్లో చాక్లెట్లు పెట్టాలా. అబ్బాయి నీట్గా అబ్బాయి వచ్చింది ఎందుకు 17వ సంవత్సరం గుర్తుపెట్టుకున్నది. నీట్గా తుడిసాలా చాక్లెట్లు పెట్టాలి. భక్సింగ్ గారు ఆ రోజు తినలేదంట. టేబుల్ తీసేసాడు. మళ్ళీ మరుదిన మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి పెట్టాలి, అది మళ్ళీ నైట్కి మధ్యాహ్నానికి మళ్ళీ చాక్లెట్లు పెట్టాలి. 2వ రోజు తినలేదంట. మళ్ళీ 3వ రోజు మళ్ళీ చాక్లెట్లు మళ్ళీ గ్లాస్ తుడిచాడంటే 12 చాక్లెట్లు పెట్టాడు. భక్సింగ్ గారు తినలే, మళ్ళీ పెట్టాడు. 4వ రోజుకి వీనికి విసుగొచ్చిందంట. ఎవరికి చెప్పండి? ఈ 17 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఈ సేవకుడికి విసుగొచ్చి ఈయన తినడు పెట్టాడు, ఊరికే తెప్పించి పెట్టాడు. ఎందుకని చెప్పేసి ఒకరోజు చాక్లెట్ తిన్నాడంట. నాలంటాడు. 2వ రోజు భక్సింగ్ గారు పట్టించుకోవాలి, చాక్లెట్ తినలేదంట. వీడు ఈయన తినడు ఊరికే పెట్టించుకుంటాడని చెప్పి 2వ రోజు ఇంకో చాక్లెట్ తిన్నాడంట. 3వ రోజు భక్సింగ్ గారు తినలేదంట. అప్పటికి అప్పుడు 4వ రోజు 3 రోజులు 4వ రోజు భక్సింగ్ గారు తినలేదంట. 3వ చాక్లెట్ తిన్నాడంట. ఆదాలు ₹1 ఉండాలంటే సేవకుని దగ్గర చాలా గగనం. ₹1 పెట్టి ఇంకో కొత్త తీసుకొచ్చి పెట్టేది కుదరదు. రూపాయి దొరకాలంటే కష్టం ఆ దినాల్లో. అయితే భక్సింగ్ గారు 4వ రోజు తర్వాత 5వ రోజు డౌట్ వచ్చిందంట. ఎన్ని చాక్లెట్లు మిస్ అయినాయి? 3, 4 మొత్తానికి మిస్ అయిపోయినాయి. భక్సింగ్ అనుకొని వెర్ ఈజ్ ద 12 చాక్లెట్స్ అని అంట. కొంచెం తగ్గితే తెలుస్తుంది కదా, 12 ఉండేది వేరుంటుంది, 8 ఉండేది వేరుంటుంది. వాడనంట బ్రదర్ ఇట్లా నాలాగా ఇట్లా బ్రదర్ మీరు తినట్లేదు కదా అని నేను తిన్నాను బ్రదర్ అని అంట. ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పేసి వేరే ఆఫీస్ మీద ఫోన్ చేశాడు. వచ్చాడు, ప్యాక్ ద లగేజ్ అండ్ సెండ్ ద బస్ అని అంట, టు హోమ్ అని అంట. ప్యాక్ ద లగేజ్ సెండ్ ద బస్ టు హోమ్. పుర్రెలో నుంచి చెమట్లు వచ్చినాయంట వానికి. బ్రదర్ 16 ఏళ్ళు అయిపోయింది వచ్చి, దేశమంతా చెప్పు నేను సేవకుని భక్సింగ్ గారు డ్యూటీ చేస్తాను చెప్పుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? చాక్లెట్ కాడ ₹1 కాడ భక్సింగ్ గారి దగ్గర ట్రైనింగ్ అవ్వడం అంటే మాటలు కాదు. అది అలా సేవకుడు అంటే 17 ఏళ్ళు ఉండాలి అంతే. 17 అప్పటికి వాళ్ళ వయసు 42 ఏళ్ళు 43 ఏళ్ళు వచ్చేటువంటి. 42 ఏళ్ళ వయసులోనే అప్పుడు పెండ్లి కొడుకు వయసు ఎంత ఉండాలో ఎబ్రోన్ దినాల్లో చెప్పండి అయ్యా? 40. నాకు తెలిసి విక్టర్ డేవిడ్ అన్నకు 42 ఏళ్ళకే పెళ్ళైంది. అరవిందం గారికి 42 ఏళ్ళకే పెళ్ళైంది. ఫిలిప్ అంకుల్కి 42కే పెళ్ళైంది. పెద్ద పెద్ద సేవకులందరికీ 42కే పెళ్ళైంది. 39కి పెళ్లి చేసుకున్న సేవకుడు ఎవరు లేరు ఆ దినాల్లో. నా అంశం ఏంటంటే సంపూర్ణ సిద్ధి నొందిన ఆత్మలంటే అమ్మాయికి ఎంత ఉండాలా? తక్కువ అంటే 38, 39. అది పెళ్లి వయసు భక్సింగ్ గారి దినాల్లో. ఆ దినాలు మందిరాలు అన్నీ గుడిసెలు సిమెంట్ రేకులు గుడిసెలకే అంత పెద్ద ట్రైనింగ్. ఆ దినాల్లో భక్సింగ్ గారు ఒక చిన్న మాట, భక్సింగ్ గారు ఎట్లాంటి పెండ్లిళ్ళు పలానా బ్రదరు పలానా సిస్టర్ ఎప్పుడు చెప్పలేండి. భక్సింగ్ గారు పరిశుద్ధ వివాహాలు ఎప్పుడు పలానా డేట్ పలానా చోటు పలానా టైంలో హెబ్రోన్లో పలానా డేట్, రేపు డిసెంబర్ 12వ తారీఖు హెబ్రోన్లో పెళ్ళిళ్ళు అంతే. పరిశుద్ధ వివాహములు అనౌన్స్మెంట్ చేసేవాడంట అంతే. ఆ పెళ్ళి ఎవరిది అని ఎవరికి తెలియదంట. పెళ్ళికి ముందు రోజు 2 రోజుల ముందు భక్సింగ్ గారు వాళ్ళు పిలిచాడు, బ్రదర్ అబ్రామ్ యూ ప్లీజ్ రెడీ టు మ్యారీ అనేవాడు. సరే బ్రదర్. అమ్మాయి పిలిచాడు, మేరీ ప్లీజ్ రెడీ టు మ్యారేజ్. సరే బ్రదర్. ఎవరికి చేస్తాడనేది ఎవరికి చెప్పండి? ఎవరికి చేస్తారనేది
ఎవరికి తెలియదు. అమ్మాయిలు ఒక 5 మంది ఇట్లా వచ్చేవాళ్ళు, అబ్బాయిలు 5 మంది వచ్చేవాళ్ళంట. భక్సింగ్ గారు ఇట్లా వచ్చి వాళ్ళు వరుసగా అబ్బాయిలు తీసుకొని వస్తే పెద్ద సిస్టర్స్ వాళ్ళు పట్టుకొని వచ్చేవాళ్ళు, నిలబడుకునేవాళ్ళు. అబ్బాయిలు నిలబడుకునేవాళ్ళు. ఇక్కడ సీట్ కూర్చోమంటారు. వాళ్ళు కూర్చున్న తర్వాత భక్సింగ్ గారు చేయి పట్టుకొని ఇలా తీసుకొచ్చి అబ్రాహం పక్కన మీద కూర్చోబెట్టారు. సిస్టర్ నేను నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ పక్కన కూర్చోబెట్టారు. రోజాను తీసుకొచ్చి అది పక్కన కూర్చోబెట్టారు. ఆ క్షణం వరకు కూడా నేను ఎవరు చేసుకుంటాననేది ఎవరికి అప్పుడు కూడా ఏసి అందరు తెల్ల చీరలు, అందరూ ముసుగులే. చెప్పండి, త్వరగా చెప్పండి. అన్నీ తెల్ల చీరలే, అన్నీ ముసుగులే. వాళ్ళు ఎవరు అనేది ఎవరికి పెళ్ళి కొడుకే తెలీదు. అప్పుడు భక్సర్ చేతిలో చేయబెట్టి అబ్రహాం అను నేను, మేరీ అను నిన్ను నా ఇష్టపూర్వకంగా దేవుని చిత్తములను పెళ్లి చేసుకుంటే అప్పుడు నేను చేసుకునేది ఎవరిని? మేరీని. అంతగా దేవుని సేవకునికి వాళ్ళు అప్పగించుకున్నారు. సంపూర్ణ సిద్ధి నొందిన ఆత్మలు, నీతిమంతులైన వారి యొక్క ఆత్మలు. వారికి క్షేమం జరిగింది. వాళ్ళు ఎంతో మంచి నమ్మకమైన అద్భుతమైన సేవను, వాళ్ళకి మంచి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. అద్భుతమైన సేవ జరిగింది. కాబట్టి మనము ఏ జాబితాలో ఉండాలంటే సగం బతికే వాళ్ళలో గుంపులో ఉండొద్దు, కాలం రాకముందే చచ్చేటోళ్ళ గుంపులో కూడా ఉండొద్దు. మనం ఎట్లా జీవించాలంటే మరి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇద్దరు ప్రత్యేకమైన వారు పరలోకంలో. ఒకరెవరంటే పరలోకమందు రాయబడున్న జ్యేష్ఠుల సంఘం. రెండెవరు? నీతిమంతులైన ఏమండి సంపూర్ణ సిద్ధి నొందిన నీతిమంతులైన ఆత్మలు. ఆ 2 గుంపులో నేను ఉండేట్లుగా నాకు సహాయం చేయమని మీరు పొద్దున్న చెప్పాను. జ్యేష్ఠుల సంఘాన్ని కాలుతో తన్నుకునే వాళ్ళు ఉన్నారా లేదా? చెప్పండి. ఏశావు తన్నుకున్నాడు, రూబేను తన్నుకున్నాడు. మనం అంతదాకా వచ్చి 16 ఏళ్ళు ఓపిక పట్టినాడు. 1 సంవత్సరంలో నీ నమ్మకత్వాన్ని కోల్పోతుంది. సరే, ఆ నీతిమంతుల ఆత్మలు వాళ్ళు ఎలా ఉంటారు? నేను అనుకుంటా మీకు తెలిసిన కొంతమంది ఆ నీతిమంతుల ఆత్మల పేర్లు చెప్పండి చూద్దాం. పేర్లు చెప్పండి. ఇంకో చూడండి, నీతిమంతుల పట్టి ఉందండి అన్నమాట. ఎక్కడుందన్నమాట? ఎవరు తీసిన ఎక్కడ ఉన్నది చెప్పండి అమ్మా. నీతిమంతుల పట్టి అంటే ఎక్కడ? కీర్తనలో ఉందనుకుంటా. ఎక్కడుందండి అన్నమాట? నేను ఎప్పుడు చెప్పలే అది. నీతిమంతుల పట్టి అంటాడు. ఎక్కడుందమ్మా? ఉందా ఎవరికైనా తెలుసా? నీతిమంతుల పట్టి అంటాడు. ఎందుకు ఆ మాట ఉందా లేదా చెప్పండి. నీతిమంతుల పట్టీలో అన్ని శాపాలు పెడతాడు ఆ కీర్తనలో. విశ్వాసుల పట్టిన సరే దొరకలేదన్నమాట. సరే, మీరు ఇంట్లో కంకాడైన శైలి ఎత్తికి నాకు మళ్ళీ చెప్పండి. మా పాస్టర్ మీకు చెప్తాది తర్వాత. సరే, దొరికిందా? సరే, వదిలేసేయండి. హెబ్రీ పత్రిక 12కి వెళ్ళిపోదాం. అయిపోయింది, ఆ టైం అయిపోతుంది మనకు. 10 నిమిషాలు ఉంది. చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. 69 కీర్తనలు 69. థ్యాంక్ యూ జోసఫ్ ఈజ్ ఎ స్కాలర్. చదవండి. కీర్తనలు 69 వచనం అదే 28. ఈ కీర్తన అంతా శాపాలు పెడతాడు. చదవండి. జీవగ్రంథములో నుండి చదవండి. 69, 28. అందుకే చదవాలి బైబిల్. చదివితే మీకు గుర్తుంటుంది. 69, 28. జీవగ్రంథములో నుండి వారి పేరు తుడిపిపెట్టుము. నీతిమంతకంలో ఏముంది? ఒక పట్టి. మామూలుగా ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ ఆఫీసులో ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఏంటంటే ఈ ఎంఆర్ఓ ఆఫీసులో పలానా టైం నుంచి పలానా టైం వరకు ఈ ఎంఆర్ఓ గారు పనిచేశారు. ఇప్పుడు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినప్పుడు మీకు లిస్ట్ ఉంటుంది. లేదంటే ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఎవరెవరు వర్క్ చేశారని కూడా ఒక లిస్ట్ ఉంటుంది. బయట లిస్ట్ ఉంటుంది. మీరు చదివిన వాళ్ళు ఎవరండి? ఈ హాస్పిటల్కి, గద్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా పనిచేసిన వారు. నేను అంటాను, మన మందిరానికి కూడా సేవకుల పట్టి ఉంటుంది.
ఎవరెవరు ఇక్కడ పని చేశారు? సాలమోన్ అన్న, లూక్ అన్న, ఇంకెవరు? లిస్టు తీసుకొని ఆ లిస్టులో అబ్రాహాం అన్న కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? అబ్రాహాం అన్న కూడా ఆ లిస్టులో వచ్చాడు. కానీ ఈ పట్టీలో ఉండేది గొప్పతనం కాదు, ఆ పట్టీలో ఉండాల. ఆ పట్టీలో నీతిమంతుల పట్టి, పరిశుద్ధుల పట్టి, యథార్థవంతుల పట్టి, ఆ పట్టిలో సంపూర్ణ సిద్ధి నొందిన ఆత్మల పట్టి, తర్వాత జ్యేష్ఠుల సంఘం యొక్క పట్టి. కొట్టుకొని పోయే పట్టి కాదు, ఆ మధ్యలో ఆగిపోయే పట్టి కాదు, ఎటు కాకుండా అయిపోయే పట్టి కాదు. ఈ లోకంలో ఏముందండి? ఇక్కడేం ఘనత ఉందండి? ఏమైనా ఘనత ఉందాం ఈ లోకంలో? పురుగులు మనం ఎంత శుభ్రంగా దాచుకున్నా పెట్లో పెడితే పురుగులు పడతాయి, దీనికి మట్టి తినేస్తుంది. ఈ లోకంలో ఏముంది ఘనత? ఈ దేహం విడిచినాక మహిమలో ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఉన్న మహిమ కొరకై ఎదురు చూడాలి మనం. సరే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, సమయం అయిపోతుంది చూడండి. ఇప్పుడు వెళ్ళిపోదాం 24 వచనం. కొత్త నిబంధనకును 24 మధ్యవర్తి అయిన యేసునొద్దకును. చాలు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు. అందరు చెప్పండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు. బైబిల్లో మధ్యవర్తి అనే మాట నాకు తెలిసి 4 సందర్భాలు రాయబడింది. ఎన్ని సందర్భాల్లో చదవండి ఎవరైనా త్వరగా? యెషయా గ్రంథం 59 చదవండి. యెషయా గ్రంథం 59 టగటగా చదివేద్దాం. యెషయా గ్రంథం 59 16వ వచనం. సంరక్షకుడు లేకపోవడం చూచి ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యం. నంబర్ 1 యోబు గ్రంథం మధ్యవర్తి. చదవండి. యోబు గ్రంథం 33:23 నరులకు యుక్తమైనది ఏదో. 33:23 నరులకు యుక్తమైనది ఏదో దాని వానికి తెలియజేయుటకు వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. చాలు 2 3 చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం 5 దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు చేశాను అన్నాడు. 3 4వది ఏమిటి? హెబ్రీ పత్రిక 12. హెబ్రీ 12లో ఇక్కడ మళ్ళీ మధ్యవర్తి. పరలోకములో జాగ్రత్త. 24 అందరు పలకండి. పరలోకములో అందరు చెప్పాలి మాట, మంచి మాట చెప్తున్నా. పరలోకములో యేసు ప్రభువుకున్న ఒక గొప్ప పేరు ఏంటంటే మధ్యవర్తి. ఆయనే దేవుడు, ఆయనే కుమారుడు, ఆయనే మధ్యవర్తి. ఇది కొంచెము అక్కడికి వెళ్ళినాక అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. ఒకసారి మార్టిన్ గారు ఒకసారి చెప్పారు, నేను ఎప్పుడో లైవ్ విన్నాను అది. మార్టిన్ గారు ఎప్పుడో వాక్యం చెప్పింది విన్నారనా? ఎవరైనా వింటే చాలా వెరీ గుడ్. ఇక్కడికి వచ్చాడంట కదా, గద్వాలకు వచ్చాడని చెప్పారు నాకు. గద్వాలకు వచ్చాడంట మార్టిన్ గారు. సంబడి ఎవరు తీసుకొచ్చారంట ఆ దినాల్లో, అరవిందం గారు తెచ్చారంట. కర్నూలు ఎరుసలేంకి వచ్చిన ప్రతి సేవకుడిని ఇక్కడ తీసుకొచ్చేవాడంట. ఎవరు? అరవిందం గారు. అప్పుడు డేవిడ్ అన్న సేవకుడు అండి. ఇక్కడ డేవిడ్ అన్న సేవకుడు అయిన తర్వాత మార్టిన్ గారికి, అరవిందం గారికి ఆశ, నా కొడుకు సేవకుడు ఎక్కడున్నాడు? గద్వాలో అండి. అరవిందం గారు ఎట్లా తీసుకొని బస్సు తెచ్చి, అప్పుడు కార్లు లేవు, ఎట్లా వచ్చారో మనకు తెలియదు, బస్సుకు వచ్చింటారు. అరవిందం గారు, మార్టిన్ గారు ఈ పాత మందిరంలో వాక్యం చెప్పాడంట. చాలా ధన్యం ఈ సంఘం, చాలా ఆశీర్వదించబడిన సంఘం ఇది. కాబట్టి ఈ సంఘంలోని అంశం ఏంటంటే, మార్టిన్ గారు ఒకసారి చెప్పారు. ఏం చెప్పారంటే, పరలోకం వెళ్ళినాక పరలోకములో మనకు 3 దేవుళ్ళు కనిపించారంట. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, 3 దేవుళ్ళు పరలోకంలో కనిపించారంట. ఒక్కడే దేవుడు ఉంటాడంట. అరే, భూలోకంలో ఉన్నప్పుడు 24 గంటలు జుట్టు వీక్కున్నాం కదా, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరని జుట్టు వీక్కున్నాం. దాని కొరకు ఎన్ని గొడవలైనాయి భూలోకంలో. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వచ్చింది, జెహోవా విట్నెస్ వచ్చింది, రోమన్ క్యాథలిక్ వచ్చింది, పెంతెకోస్తు వచ్చింది. పెంతెకోస్తులు ఏమంటారు? పరిశుద్ధాత్మ అంటారు. జెహోవా విట్నెస్లు ఏమంటారు? యెహోవా దేవుడు. ఇంకోరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఏమంటారు? ఓన్లీ జీసస్ క్రైస్ట్. కొట్టుకొని చస్తారు అందరూ. అయితే పరలోకంకి వచ్చింది. ఆ మార్టిన్ గారు బాగా చెప్పారు అన్నమాట. ఎలా పరలోకంకి వచ్చిన తర్వాత మీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సపరేషన్ మీకు కనిపించదంట. అక్కడ ఓన్లీ వన్ గాడ్,
ఓన్లీ వన్ గాడ్, గాడ్ ఆఫ్ ఆల్ హెవెన్ అండ్ ఎర్త్, గాడ్ ఆఫ్ ఆల్ హెవెన్ అండ్ ఎర్త్, Two Testament, Old and New, God of all heaven and earth. దాంట్లో 12 చరణాలు ఉంటాయి ఇంగ్లీష్లో. ఒక్కడే దేవుడు, ఆయన ఏమిటి అనేది 12 విషయాలు రాస్తాడు. భలే ఉంటుంది ఇంగ్లీష్లో పాట. మీరు యూట్యూబ్లో ఎత్తుకోవచ్చు. ఓన్లీ వన్ గాడ్, గాడ్ ఆఫ్ హెవెన్ అని కొడితే మీకు వచ్చేస్తుంది యూట్యూబ్లో. ఓన్లీ ఇంగ్లీష్లో మీరు నేర్చుకోండి. వీబీఎస్ పనికి వస్తుంది ఆ పాట. వీబీఎస్కి పాట మనం చేసుకో, భలే ఊపేస్తుంది వీబీఎస్ని పాట. ఈసారి వీబీఎస్కి సాంగ్స్ ముందుగానే మేము ప్రార్థన చేయండి. సరే, అంశం ఏంటంటే పరలోకంలో మనకు తండ్రి అయిన దేవుడు సపరేటు, పరిశుద్ధాత్మ దేవుడు సపరేటు ఉండడు. ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడు, ఆయన ముఖదర్శనం మనం చేస్తాం. ఆయనకున్న పేరు ఏంటంటే మధ్యవర్తి. నిజంగా ఈ మధ్యవర్తిత్వం గురించి ఎన్నో సంగతులు పరిశుద్ధాత్ముడు బైబిల్ రాసిపెట్టాడు. ఓ చిన్న విషయం చెప్తా. మనకు తెలుసు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆయనే నరుడు, ఆయనే మధ్యవర్తి, ఆయనే క్రీస్తు యేసు, ఆయనే దేవుడు. మనకు వేరే కన్ఫ్యూజ్ పెట్టుకోకండి. ఎందుకంటే మనకు రక్షణ కార్యము జరిగింది. రక్షణ కార్యం జరిగిన తర్వాత ముగ్గురు పనిచేస్తేనే జరుగుతుంది. తండ్రి నిన్ను ప్రేమించాడు, కుమారుడు నీ కొరకు బలయ్యాడు, పరిశుద్ధాత్మ వెతికి నిన్ను ఒప్పించి రక్షించుకున్నాడు. చెప్పండి చూద్దాం. తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించాడు, 1. కుమారుడు అయిన దేవుడు నీ కొరకు కలవరి శిలువ మీద క్రైమ్ చెల్లించాడు, గుడ్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెతికి ఒప్పించి నిన్ను జయించి నిన్ను రక్షించాడు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకున్నా నీకు రక్షణ లేదు. నువ్వు రక్షించబడ్డావంటే ఈ ముగ్గురు కార్యం అది. కాబట్టి ఇంక మనకు అనుమానాలు, ఇంకా నా కొరకు ముగ్గురు పని చేశారు, ఆ ముగ్గురు ఒకటి. కాలం రాకముందు ఆయన తండ్రిగా ఉన్నాడు, కాలం వచ్చినప్పుడు కుమారుడయ్యాడు, కాలం సంపూర్ణమైనప్పుడు నన్ను పరిశుద్ధాత్మగా దర్శించి రక్షించాడు. ముగ్గురు కార్యముతో నేను పరలోకం చేరినాను. అయితే అక్కడ మనకి ఎలా కనిపిస్తాడంటే మధ్యవర్తిగా, దేవునికి నేను మీడియేటర్గా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. నిజంగా విచిత్రం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, అందరు గమనించండి. యేసుక్రీస్తు ఏమో తండ్రి అయిన దేవుని కనపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడేమో యేసుక్రీస్తుని కనపరుస్తాడు, తండ్రి అయిన దేవుడేమో కుమారుని కనపరుస్తాడు. చూడండి, చెప్పండి. తండ్రి అయిన దేవుడు ఎవరిని కనపరుస్తాడు? కుమారుడైన యేసుక్రీస్తును. కుమారుడైన యేసుక్రీస్తు ఎవరిని కనపరుస్తాడు? తండ్రి అయిన దేవుణ్ణి. పరిశుద్ధాత్మని ఎవరిని చూపిస్తాడు? పరిశుద్ధాత్మ అసలు కనిపించాడు. ఆయన ఎవరిని ఫోకస్ చేస్తాడు? యేసుక్రీస్తునే ఫోకస్ చేస్తాడు. ఆయన చూడండి, ఆయన వైపు చూచి రక్షణ పొందుడి. యేసు వైపు చూచుచు మీ విశ్వాస పందవరంగను ఓపికతో పరిగెత్తండి. యేసును చూడండి, సిలువ వేయబడిన యేసుక్రీస్తును మీరు ప్రదర్శించబడను కదా అంటాడు. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఈ ముగ్గురికి ఎంత యూనిటీ ఉంది కదా. ఈ ముగ్గురు నేను పెద్ద అన్న మాట వాళ్ళ ముగ్గురులో లేదు. ఆ మధ్యవర్తికి ఉండే లక్షణం ఏంటంటే ముగ్గురిని కలుపుకుంటాడు. చెప్పండి, ముగ్గురిని యునైట్ చేస్తాడు. అది మధ్యవర్తిత్వంలో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఎవరిని పోగొట్టుకునేవాడు కాడు అనేది మనం నేర్చుకోవాలి. చివరిగా 24 సెకండ్ పార్ట్, యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చే. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక మాట చదివేసి ప్రార్థన చేసి అయిపోతుంది, మనకు టైం అయిపోయింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఉందన్నమాట. చదవండి, ప్రకటన 5 అందరు చదువుకుందాం. 6వ వచనం చదవండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచి. చాలా అందరూ పలకండి. సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్య ఆయన నిలబడుకున్నాడు. ఎట్లా నిలబడంటే వధించబడిన గొర్రెపిల్ల వలె నిలవబడి ఉన్నాడంట. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఒక చిన్న మాట మీకు తొమ్మిది చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఒక గొర్రెని ఇట్లా వధిస్తామనుకోండి, ఇట్లా కోస్తాం. ఆ ప్రశ్న ఇది చెప్పకముందు ప్రశ్న ఇస్తాం. యేసు ప్రభు పరలోకంలో చచ్చిపోయిన గొర్రెపిల్లనా, బతికున్న గొర్రెపిల్లనా, వధించబడిన గొర్రెపిల్లనా? చచ్చిపోయిన గొర్రెపిల్లనా, బతికుండి మంచిగా ఆరోగ్యంగా అనిపించే గొర్రెపిల్లనా, వధించబడిన గొర్రెపిల్లనా?
ఎప్పుడే కానీ చాలామంది మీరు ఎప్పుడైనా బొమ్మ చూస్తుంటారు, ఒక లైన్ ఉంటుంది, లైన్ వెనకల లైన్తో పాటు ఒక సింహ గొర్రెపిల్లని చూపిస్తారు, ఫోటో అట్లా ఉంది. లైన్ ఆఫ్ జూడా, గొర్రెపిల్ల యూదా గోత్రపు సింహము, గొర్రెపిల్ల అయిన క్రీస్తు, ఈ రెండింటిని కలిపి బొమ్మ తయారు చేశారు. చాలా చోట్ల ఉండింది, నేను చూశాను బొమ్మ. చూసారా? లయన్ విత్ ల్యాంబ్, అందరు చెప్పండి, లయన్ విత్ ల్యాంబ్. అంటే ల్యాంబ్ను వేపిస్తారు కానీ ఆ ల్యాంబ్కు వధించబడిన ఫోటో ఉండట్లే, మిస్సింగ్. దేర్ ఆర్ మిస్సింగ్. ఒక ఆడ ఒక సంగతి మర్చిపోయి బొమ్మ వేస్తున్నారు. ఏం బొమ్మ? ఆ గొర్రెపిల్ల ఏమైంది? స్లైన్డ్. ఒకసారి మార్టిన్ అంటే బైబిల్లో ఉన్న మార్టిన్ లూథర్ పేరున్నారా, 15వ శతాబ్దంలో ఈజ్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని తీసుకొచ్చిన దైవజనుడు. ఆ మార్టిన్ లూథర్కి రోజు కల్లోకి యేసుప్రభు వచ్చేవాడంట. ఏందబ్బా యేసుప్రభు రోజు ప్రత్యక్షమైతే అనుకున్నాడు. ఈరోజు ఎట్లయినా సరే గమనిస్తాను నేను అనుకొని కల్లోకి వచ్చిన యేసుప్రభుని గమనించాడంట. గమనిస్తే ఆ కలలో వచ్చిన యేసుప్రభు యొక్క కాళ్ళు చేతుల్లో గాయాలు కనపట్లేదంట, ఆ రక్తపు నమూనాలు లేవంట. అప్పుడు దేవుని ఆత్మ చెప్పిందంట, పరలోకములో యేసుప్రభువును గుర్తుపట్టే ఒకే ఒక సైన్ ఏంటంటే ఆయన కాళ్ళు చేతుల్లో ఏముంటాయంట? గాయములు. కాళ్ళు చేతుల్లో చాలామంది యేసుప్రభు బొమ్మ వేస్తారు, సిలువలో వేలాడిన బొమ్మ. ఆ బొమ్మలో యేసుప్రభుకు గడ్డం వేస్తారు. యేసుప్రభు సిలువలో గడ్డం లేదు, తెలుసలేదు, అది పెరికివేయబడింది. చాలామంది యేసుప్రభుకు ఏం వేస్తారు? బొమ్మ వేసేటప్పుడు గడ్డం వేస్తారు. నిజానికి యేసుప్రభు సిలువలో గడ్డం లేదు. గడ్డం ఏం చేయబడింది? పెరికివేయబడింది. సో చిన్న దాంట్లో ఎంత మీనింగ్ ఉంటుందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే మీకు అర్థమైంది, చాలామందికి చిత్రపటాలు వేస్తారు కానీ కరెక్ట్గా చేయరన్నమాట. వాళ్ళకి తెలియదు, బైబిల్ పూర్తిగా వాళ్ళు గ్రహించకుండానే. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో ఎలా కనిపిస్తాడంటే వధించబడి ఉన్నాడు. నా అంశం ఏంటంటే ఇప్పుడు ఆయన చనిపోయిన గొర్రెపిల్ల కాదు, ఆరోగ్యంగా అనిపించే గొర్రెపిల్ల కాదు, స్లెయిన్డ్ ల్యాంబ్, వధించబడిన గొర్రెపిల్ల. యేసుప్రభు ఎవరు చెప్పండి? అందరం మరొకసారి చెప్పండి, యేసుప్రభు ఎవరు చెప్పండి? ఆ గొర్రెపిల్ల వధించబడింది, ఇంకా ప్రాణం పోలే. ఒక గొర్రెకు మనం ఫీస్ట్ చేసుకోవడం, విందు చేసుకోవడానికి గొర్రెను వధించినప్పుడు స్పాట్ చచ్చిపోదంట, కొద్దిసేపు ప్రాణం ఉంటుంది. కనీసం ఒక హాఫ్ మినిట్, ఎంతసేపు? ఒక నిమిషము లేక అర్ధ నిమిషం ఏముంటుందమ్మా, ఇట్లా కాలు ఇట్లా కొట్టుకుంటుంది, ఇట్లా కొట్టుకొని ఆగిపోతుంది. యేసుక్రీస్తు వధించబడున్నాడు కానీ ఇంకా మరణించలే. వధించబడ్డాడు. ఆ పరలోకంలో కూడా వధించబడిన గొర్రెపిల్లగానే ఉంటాడంట. ఇప్పుడు వధించబడిన గొర్రెపిల్ల గమనించండి, దానికి ఏం డిమాండ్స్ ఉండవు. చెప్పండి, ఇంకా ఒక మనిషి వధించబడినాక ఆ మనిషి ఏం మాట్లాడతాడు? ఇంకా ఒక మాట. ఒక వ్యక్తి వధించబడిన అనుకోండి, గొంతు కోయబడ్డాడు అనుకోండి, ఇంకా ఆ మనిషి ఏం మాట్లాడతాడండి? ఇంకా త్వరగా చెప్పండి, ఏమైనా మాట్లాడతాడండి? ఏమైనా రైట్స్ కోసం పోరాడతాడా? నాకు ఇది కావాలి అది కావాలంటాడా? అంటే జీరో చూపిస్తుందండి. యేసుప్రభు పరలోకములో మన కొరకు వధించబడిన వాడుగా ఉన్నాడు. ఆ క్యారెక్టర్ మనం కూడా అప్లైకబుల్ చేసుకున్నప్పుడు సంఘములో, సార్వత్రిక సంఘములో సహవాసం అంతటికి ఆశీర్వాదం. ప్రభు మాటలు మనం 12-11 చెప్పేశాను. సరే చూద్దామా? సియోనను కొండకును, టైం అయిపోయింది. సియోనను కొండకును, జీవంగల దేవుని పట్టణమునకును, పరలోకపు యెరూషలేమునకును, సంపూర్ణ సిద్ధి నొందిన నీతిమంతులైన జ్యేష్ఠుల సంఘమునకు, పరలోకమందు తప్పు చెప్పాను, చదవండి అమ్మా. జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును వేవేల కొలది దేవదూతలు ఉన్నారా? వేవేల కొలది దేవదూతల ఎద్దకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దకును, సంపూర్ణ సిద్ధి నొందిన నీతిమంతుల ఆత్మల ఎద్దకును, నీతిమంతుల ఆత్మల ఎద్దకును, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆల్రెడీ పరలోకంలో ఎంటర్ అయినాం. కాబట్టి పరలోకానికి ఈ 11 పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. పరలోకం అంటే జస్ట్ ఏదో పరలోకం కాదు, అది ఆ పరలోకములో ఉండే 11 విశేషాలు ఇవి.